యువర్ ఆనర్, మీరు చూసిన ఆధారాలు వేరు, నేను సంపాదించిన ఆధారాలు వేరు. అలా ఎలా మారిపోతాయి? మీ లాయర్ ద్వారానేగా ప్రొడ్యూస్ చేసింది. సావిత్రి తన స్వలాభం కోసం ఒక అమాయకురాలనే హతురాలైన ఊర్మిళగా నమ్మించే ప్రయత్నం చేసిందని ఈ ధర్మాసనం భావిస్తోంది. మరోసారి ఈ కేసు అప్పీలు చేసుకునే అవకాశం లేకుండా తీర్పు ఇస్తూ ఈ కేసు కొట్టివేయటమైనది. ఎలా ఉంది ఈ ఊర్మిళ విశ్వరూపం? గెలవడం అంటే ఓడిపోయినంత సులభం కాదు సావిత్రి. గెలవాలి అంటే ఎదుటి వాళ్ళని ఓడించేంత వరకు పోరాడే దమ్ముండాలి. ఇప్పటికైనా అర్థమైందా ఊర్మిళ అంటే ఏంటో? నాకున్నది నేనొక్కదాన్ని. నీకు అవకాశం ఉంది, అవకాశాన్ని అందించే వాళ్ళున్నారు. అయినా ఏం చేయగలిగావు? నేను కాదన్న చిన్న విషయాన్ని నిరూపించలేకపోయావు. ఇంకా నాతో పోరాడాలనిపిస్తుందా? నేనేంటో అర్థమయ్యుంటే ఖచ్చితంగా అనిపించదు. నువ్విలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు సావిత్రి. సత్యని ఇంకా జైల్లోనే ఉంచి బాధ పెట్టడం తప్ప. ఇప్పటికీ నీకు అవకాశం ఉంది. ఈ కోర్టు కాకపోయినా మరో కోర్టుంది. ఆ కోర్టులో ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. అర్థం కాలేదు కదూ? అర్థమయ్యేలా చెప్తాను. నా ఇంటికి రా. అలా నువ్వు రాగలిగావు అంటే గెలుపుకి దగ్గరగా వచ్చావనే అర్థం. నేను అన్న ఆహాన్ని వదిలే. నీకేముందన్న వాస్తవాన్ని గుర్తించు. అప్పుడు నీ అడుగులు నీకే తెలియకుండా నా ఇంటి వైపు పడతాయి. గెలిచిన ఆనందంలో నేనున్నాను, ఓడిపోయిన బాధలో నువ్వున్నావు. సో ఆలోచించటానికి, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆలోచించుకో. వస్తాను. ఎస్ఐ గారు, మాకు న్యాయం కావాలి. ఒక ఆడపిల్ల ఒంటరిగా పోరాడుతుంది అన్న కనీస జాలి కూడా లేకుండా ఆ రోజు మీ ఏసీపీ గారు అలా చేశారు. అయినా నా కూతురు కుంగిపోకుండా దానింట్లో పని మనిషిగా చేరి పాచి పనులు చేసి మరీ అదే ఊర్మిళని ఆధారాలు సంపాదించింది. వాటిని మాయం చేశారు. ఎవరికి ఏ ద్రోహం చేశాం సార్? దాన్ని ఇలా బాధ పెడుతున్నారు. అదే మాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ఆడపిల్ల కష్టమంటే అందరికీ చిన్న చూపే. అందుకే చెయ్యందించి కాలు పట్టుకొని లాగేస్తున్నారు. అటు న్యాయం
ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు మొక్కుతుంది. ఇటు చట్టం అవినీతి కొమ్ము కాస్తుంది. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇంకెవరిని అనుమానించాలి సార్? ఎవరిని అనుమానించాలి? నా కూతురు ఏం చేసినా మీకు చెప్పే చేసింది. ఎప్పుడు ఏం జరిగినా మీకు చెప్పింది. నిన్న మీకు చెప్పిన ఆధారాలు ఈరోజు కోర్టులో అడ్రస్ లేకుండా పోయాయి. అన్నీ తెలిసిన మీరు కాక మరెవరు వాటిని మాయం చేస్తారు? అదిచ్చే డబ్బుకో మరి దేనికో ఆశపడి నా కూతురు జీవితాన్ని దాని కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఈ పాప మాత్రం ఊరికే పోదు సార్. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకొనుంటే ఇలా చేయరు సార్. పోయింది, నమ్మకం పోయింది. మీ మీద, మీ న్యాయస్థానం మీద నమ్మకం పోయింది. ఇక మాకు న్యాయం జరగదు. ఇంకా మిమ్మల్ని నమ్మి ఈ కష్టాలు పడే కన్నా అందరం ఇంత విషం తాగి చస్తాం. అంతకు మించి మాకు దారి లేదు సార్. ఒక్కసారి మా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పు సరిదిద్దుకోవాలనే సావిత్రికి అండగా నిలబడ్డాను. అధికారిగా కాదు, అన్నగా తనకు సహాయం చేయాలనుకున్నాను. అందుకే ఎస్ఐగా నా పరిధి దాటి సావిత్రికి సహాయం చేశాను. సావిత్రికి వెళ్ళిపోతుందంటే మాకున్న నిబంధనలను పక్కన పెట్టి వెళ్ళి సహాయం చేయాలని చేశాను. చెల్లెలు అనుకున్నాక ఏ అన్న సార్ తన చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు? మరి ఈ పని ఎవరు చేశారు? నా బిడ్డ కష్టపడి సంపాదించిన ఆధారాలు ఎవరు మాయం చేశారు? ఆ అవకాశం ఒక్కరికే ఉంది. ఎవరు చేసుంటారు? సావిత్రికి ఆధారాలు దొరకగానే మొదట కలిసింది లాయర్ గోపాలరావు గారిని. ఆ ఎవిడెన్స్ ఆయనకు చూపించి కోర్టులో సబ్మిట్ చేయమని ఆయనకు అప్పచెప్పొచ్చింది. అంటే నా స్నేహితుడిని అనుమానిస్తున్నారా మీరు? వాడు నా ప్రాణ స్నేహితుడు సార్. ప్రాణం పోయినా అలా చేయడు. మరొకరు చేసే అవకాశం లేదు సార్. రాత్రంతా అవి ఆయన దగ్గరే ఉన్నాయి. ఉదయం కోర్టుకొచ్చేసరికి ఎలా మారిపోతాయి? నాకు ఆయన మీదే అనుమానంగా ఉంది సార్. లేదు, నా స్నేహితుడు తప్పు చేయడు. నా బిడ్డ అంటే వాడికి బిడ్డతో సమానమే కదా. తండ్రి లాంటివాడు నా బిడ్డ జీవితం నాశనం చేస్తాడా? స్నేహితుడిగా మీరు ఆలోచిస్తున్నారు, పోలీసుగా నేను ఆలోచిస్తున్నాను. స్వలాభం కోసం కన్న బిడ్డల్ని కడతీరుస్తున్న రోజులు సార్ ఇవి. తప్పు ఆశతోనో అవసరంతోనో భయంతోనో చేస్తారు. మీ స్నేహితుడు ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ నాకైతే ఆయన మీదే అనుమానం. గ్రేట్, రియల్లీ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. జీవితంలో మొదటిసారి వాటి చవి చూస్తానేమో అనుకున్నాను, కానీ నన్ను గెలిపించి నువ్వు గెలిచావు. బట్ పక్కా ఎవిడెన్స్ సావిత్రి దగ్గరుంది. తనను గెలిపించాలని న్యాయం, చట్టం తన వద్ద చెరో పక్కా ఉన్నాయి. అయినా ఎలా? నేను ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నాను. కానీ ఎలా ఆధారాలను మాయం చేశావు? వాళ్ళ దగ్గరున్న ఆధారాలు వాళ్ళకి తెలియకుండా ఎలా మారిపోయాయి? గెలవాలన్న పట్టుదల ముందు ఏదైనా తలవంచాల్సిందే సార్. ఈ రోజు తీర్పు సావిత్రికి వ్యతిరేకంగా వస్తుందని, నా జీవితమే మారిపోతుందని నాకు తెలుసు. నేను అనుకున్నది సాధించాలంటే ఆ ఆధారాలు కోర్టుకు రాకూడదని నిన్న మీరు చెప్పాక నాకు అర్థమైంది. అందుకే ఎక్కడ ఎవరిని కొట్టాలో వాళ్ళని కొట్టాను. అయితే అంత తొందరగా వాళ్ళు లొంగరు. అందుకేగా మీలాంటి పెద్దవాళ్ళు సామదాన వేద దండోపయాన అని 4 ఆఫర్లు కనిపెట్టారు. ఆ 4 వాడాను. చివరి ఆఫర్కి తల వంచారు.
మంచి ఎప్పుడు మాటకి భయపడదు, భయానికే భయపడుతుంది. అదే జరిగింది సార్. మంచిగా చెప్పాను, వినలేదు. చివరికి భయపెట్టాల్సిన విధంగా భయపెడితేనే భయపడ్డారు. రియలీ 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 యు ఆర్ గ్రేట్ ఊర్మిళ. థ్యాంక్ యూ సార్. నా సర్వీస్లో నేను ఎంతో మందిని చూశాను, బట్ నీలాంటి డేర్ డెవిల్ని నేను ఎక్కడా చూడలేదు. ఏదో ఒకటి చెయ్యండి సార్ అంటూ నా మీద ఆధారపడ్డ వాళ్లే గాని చివరి నిమిషంలో ఓటమి తప్పదనుకున్న దశలో అనూహ్యంగా ఆధారాలు మార్చేసి తీర్పును తారుమారు చేయడం అంటే మాటలు కాదు. నా క్లయింట్స్ అందరిలో యు ఆర్ ది బెస్ట్. అందుకని నా ఫీజులో 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. నో సార్, గెలిచినందుకు నేనే 20% ఎక్స్ట్రా ఫీజు ఇస్తాను. ఎక్కడా తగ్గవు కదా. ఒకేసారి తగ్గితే తగ్గడం అలవాటైపోతుంది సార్. తగ్గడం తల వంచడం ఈ ఊర్మిళకి నచ్చని విషయం. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రఘు, రారా, రా కూర్చో. ఏంట్రా ఇలా జరిగింది? అదే అర్థం కావట్లేదురా. ఎవరు చేస్తుంటారు? ఎవరు అంటే ఎవరిని అనుమానించగలం? స్నేహితుడి దగ్గర కూడా అలా నటిస్తున్నావా? నటించడం ఏమిట్రా? ఎందుకు నా బిడ్డకి ఇంత అన్యాయం చేశావు? నేను అన్యాయం చేయడం ఏమిట్రా? చెయ్యలేదని నా మీద ఒట్టేసి చెప్పరా. నా నమ్మకం కన్నా మరొకరి అనుమానాన్ని నిజం చేశావు కదరా. నీ బిడ్డ నా బిడ్డ కాదా? జాగ్రత్తరా అని ఒక్క మాట చెప్పవా అన్నావే, నువ్వు తీసుకున్న జాగ్రత్త ఇదేనా? మాట్లాడరా. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? డబ్బు కోసమా? అడిగితే నా ఆస్తి మొత్తం ఇచ్చేసావండి కదరా. కష్టంలో పిలవకపోయినా పలకరించేది, కన్నీళ్లు తుడిచేది స్నేహితుడంటారు. మరి ఇది ఎలాంటి స్నేహం రా? గుప్పెడు అటుకుల్లో స్నేహితుడు దరిద్రాన్ని చూసి అష్టైశ్వర్యాలిచ్చిన శ్రీకృష్ణుడు లాంటి గొప్ప స్నేహితులు పుట్టిన గడ్డరా ఇది. స్నేహం అంటే అదిరా. నా బిడ్డ కష్టానికి కన్నీళ్లే వస్తున్నాయి. నెత్తురు రావాలని చేసావరా ఈ పని?
ఎంత నమ్మిందిరా నా బిడ్డ నిన్ను, ఎంత నమ్మకంతో తన కష్టాన్ని నీ చేతుల్లో పెట్టిందిరా. అందుకు నువ్విచ్చే ప్రతిఫలమా ఇది? మమ్మల్ని ఇంతగా నమ్మించి ఆ ఊర్మిళతో చేతులు కలిపి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తావా? సమాధానం చెప్పరా, చెప్పు, చెప్పరా. ఏంటి లాయర్ గారు, ఫ్రెండ్ కూతురికి ద్రోహం చేశానని ఫీల్ అవుతున్నారా? తప్పదు కదా. మీ ఫ్రెండ్కి తన కూతురు ఎంత ముఖ్యమో మీ కూతురు మీకు కూడా అంతే ముఖ్యం కదా. తప్పలేదు లాయర్ గారు, మంచిగా అడిగాను, విన్నారా? లేదు, అడిగినంత ఇస్తాను అన్నారు. నీ ముష్టి ఎవరికి కావాలి అన్నారు. మరో దారి లేదు, అందుకే మీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. కానీ చిన్న భయం ఉండేది. తన ప్రాణానికి హానుందని తెలిసినా స్నేహితుడి కోసం బ్రహ్మాస్త్రం ఇచ్చిన కర్ణుల్లా ఎక్కడ కూతురు పోయినా పర్వాలేదు, స్నేహితుడి కూతురు గెలిస్తే చాలు అని అనుకుంటారేమో అనుకున్నాను. మొత్తం మీద కూతురి మీద ప్రేమే గెలిచింది. కూతురు కోసం ఇంత త్యాగం చేస్తున్న మీకు ఆనందంగా అనుకున్న ప్రకారం నీ కూతుర్ని పంపించేస్తున్నా. విషయం ఇంతటితో వదిలేయండి. కానీ లాయర్ తెలివితేటలు చూపిస్తే వదిలేసిన నాకు తీసుకురావడం కూడా అంతే తేలిక, మీకు తెలుసుగా. ఉంటాను. నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నీ కూతురు గొంతు కోశానురా. నేను ద్రోహం చేశాను, నన్ను క్షమించరా, క్షమించరా. ఏంటయ్యా ఇది? ఎందుకు నా బిడ్డనిలా ఏడిపించుకు తింటున్నారు? ఏ జన్మలో ఏ పాపం చేసిందని దానికి శిక్ష? అదేమడిగిందని? ఆస్తులు అడిగిందా, అంతస్తులు అడిగిందా? తన ఐదో తనాన్ని కాపాడుకునే అదృష్టాన్ని కదయ్యా ఇవ్వమంటుంది.
గాల్లో దీపం పెట్టి సాయం చేయమనలేదే. నిద్రాహారాలు మాని రాత్రింపగళ్ళు కష్టపడుతూ దాని కష్టానికి ఫలితాన్ని ఇవ్వమంది. అది కూడా చేయలేని మీరేం దేవుళ్ళయ్యా? ఎందుకు మీకు రోజు పూజలు? అప్పటికి దీనికి చెప్పాను, మంచితనానికి రోజులు లేవే అని. ఈ పిచ్చిదానికి అర్థం కాలేదు. మంచికి మనుషులే కాదు, దేవుడు కూడా సాయం చేయని కలికాలం ఇది అని. రాత రాసిన రాళ్లను పట్టుకుని ఎందుకిలా రాశావంటే ఆ రాళ్లు ఏం సమాధానం చెప్తాయే? కష్టానికి కన్నీళ్ళకి కరగడం మానేసి చాలా కాలమైందని, అది అర్థం కాక ₹1 కర్పూరాన్ని ₹1 సాంబ్రాణి కడ్డీలని మన కన్నీళ్ళని వృధా చేసుకుంటాం.